ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణకరమైన రోగముతో బాధపడుచున్న హిజ్కియాను దేవుడు స్వస్థపరచెదను అని తెలియజేస్తూ చెబుతున్న మాట. దేవుడు నిన్ను బాగు చెయ్యాలంటే నీవు దేవుని యొద్దకు రావాలి. దేవుడు నిన్ను బాగు చెయ్యాలంటే నీవు దేవుని మాట వినాలి. దేవుడు నిన్ను బాగు చేయాలంటే నీవు దేవునికి మొరపెట్టాలి. ప్రియా దేవుని బిడ్డ, ఈ ప్రపంచంలో ఎంతోమంది జ్ఞానవంతులు, నైపుణ్యం కలిగి మనుషులను, వస్తువులను, వాహనాలను, ఆభరణాలను బాగు చేయగలరు. కానీ పాడైన బ్రతుకులను మాత్రం దేవుడు మాత్రమే బాగు చేయగలడు. ప్రియా దేవుని బిడ్డ, హిజ్కియా దేవుని యొద్దకు వచ్చాడు. తనకు వ్యాధి కలిగినప్పుడే కాదు, తాను చిన్నతనము నుండి దేవుని యొద్దకు వెళ్ళినవాడు. అంతేకాదు, యవ్వన కాలములో కూడా దేవుని యొద్దకు వెళ్ళినవాడు. అలాగే యవ్వన కాలములో దేవుని కాడి మోసినవాడు. అనగా దేవుని మాట ప్రకారం జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా చూస్తాము. ప్రియులారా, అంతేకాదు, తనకు ఏ సమస్య వచ్చినా దేవుని యొద్దకే వెళ్ళి మొరపెట్టేవాడు. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా హిజ్కియా ప్రార్థనలు ఆలకించి ప్రతి అవసరత దగ్గర, శత్రువు విషయంలో, అనారోగ్యం విషయంలో, ఏదైనా సరే దేవుడు అతనికి సహాయం చేశాడు. అలాగే ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి ఆయనకు మొరపెడితే ఆయన చెప్పిన దానికి వారు విధేయులైతే వారి జీవితంలో ఉన్న సమస్యలను ఆయన సరిచేసి బాగు చేస్తాడు. అలా బాగుపడిన వారెందరో, అలాంటి వారిలో హిజ్కియాను చూశాం. ఇంకా సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానును చూస్తాం. ఇంకా ఎంతోమంది కదా. కనాను వివాహంలో ద్రాక్షారసం అయిపోతే ప్రభు వారి యొక్క తల్లి చేసింది కూడా అదే. ప్రభు దగ్గరికి వెళ్ళింది, అవసరత ఆయనకి చెప్పింది, ఆయన చెప్పినట్లు చేసి ద్రాక్షారసం పొంది అవసరం తీరింది, సంతోషం పొందుకుంది. మరి నీవు కూడా ఎవరివైనా సరే, దేవునికి దూరమైన వాడవైనా సరే, ఈరోజు ఇప్పుడే దేవుని యొద్దకి రా. దేవుణ్ణి అడుగు. నీ అవసరత దగ్గర ఆయన చెప్పినట్లు సై దేవుని సహాయాన్ని పొందుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ఏకీభవించండి నాతో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు బాగు చేసే దేవుడుగా మేము హిజ్కియా జీవితంలో
ఇంకా అనేకుల జీవితంలో మీరు బాగు చేసే వారిగా మేము నేర్చుకుని ఉండగా, మేము కూడా మా అవసరతల దగ్గర విశ్వాసంతో మీ దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్లుగా చేసి మీ చేత మేము దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. వాక్యం విన్న మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వీరిని, వీరి కుటుంబాన్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి వివాహాలు అవి, గర్భం లేని వారికి గర్భఫలం ఇచ్చి, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.